Hi friends, today's topic is history of banking in India. The banking sector development అనేది 3 phases కింద విడగొట్టడం జరిగింది. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3. ఫేజ్ 1 అనేది ఏంటంటే 1770 నుంచి 1969 వరకు ఎర్లీ ఫేజ్ అనేది. ఫేజ్ 2 అనేది నేషనలైజేషన్ పీరియడ్ మాట. దట్ ఈస్ 1969 టు 1991. ఫేజ్ 3 అనేది 1991 నుంచి అంటే లిబరలైజేషన్ జరిగింది బ్యాంకింగ్ సెక్టార్కి రిఫార్మ్స్ ద్వారా. అంటే 1991 నుంచి ఆన్ అంటిల్ టుడే. ఇకపోతే హిస్టరీ ఆఫ్ బ్యాంకింగ్ అనే దాని గురించి వస్తే కనుక మనం 2 పార్ట్స్ కింద పెట్టుకొట్టాం. ప్రీ ఇండిపెండెన్స్ పీరియడ్, పోస్ట్ ఇండిపెండెన్స్ పీరియడ్. సో అవేంటి డీటెయిల్గా చూద్దాం. ప్రీ ఇండిపెండెన్స్ పీరియడ్ అనేది 1786 టు 47 అనుకున్నాం కదండి. అందులో ఫస్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏంటంటే బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్. అది ఎస్టాబ్లిష్ ఇన్ 1770, located in Calcutta, but unfortunately it was failed. During that pre-independence period, almost 600 banks were registered in the country, but only few could able to manage and survive. General Bank of India and Oath Commercial Bank, Bank of Bengal, Bank of Bombay, Bank of Madras. East India Company has established 3 banks. ఆ బ్యాంక్స్ 3 బ్యాంక్స్ ఏంటంటే ఇవి మన పైన ఉదహించిన చూడండి. బ్యాంక్ ఆఫ్ బెంగాల్, బ్యాంక్ ఆఫ్ బాంబే, బ్యాంక్ ఆఫ్ మద్రాస్. వీటిని మనం ఏంటంటే ప్రెసిడెన్షియల్ బ్యాంక్స్ అని కూడా అంటాం. ఈ 3 బ్యాంక్స్ తర్వాత ఏం చేసినారంటే 1921లో ఒక సింగిల్ బ్యాంక్ కింద మెర్జ్ చేసేసి దాన్ని ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని పెట్టి పిలవడం మొదలుపెట్టారు. అదే ఇంపీరియల్ బ్యాంకు 1955లో ఏం చేశారంటే నేషనలైజ్ చేసేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కింద దాన్ని రీనేమ్ చేశారు. ఇండిపెండెంట్ బ్యాంక్స్ ఇన్ ఇండియా కొన్ని ఫామ్ అయినాయి. లేకపోతే పోస్ట్ ఇండిపెండెన్స్ పీరియడ్ అనేటప్పటికి చెప్పాను కదా 1947 నుంచి 1991. ఆ టైంలో ఏంటంటే ఇండియా గాట్ ఇండిపెండెన్స్, మేజర్ బ్యాంక్స్ ఆఫ్ ది కంట్రీ ఆర్ ఆల్మోస్ట్ ప్రైవేట్ సెక్టార్లో ఉన్నాయి. రూరల్ పీపుల్ అంతా కూడా ఏంటంటే ఆల్మోస్ట్ దే ఆర్ డిపెండింగ్ ఆన్ దట్ మనీ లెండర్స్. అంటే ఫస్ట్ ఫేజ్లో 14 బ్యాంక్స్ అనేది నేషనలైజ్ చేయడం జరిగింది. 1980లో అనదర్ 6 బ్యాంక్స్ కూడా నేషనలైజ్ చేయడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ దట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సబ్సిడరీ బ్యాంక్స్ కింద కొన్ని ఇవన్నీ కూడా నేషనలైజ్ చేయడం జరిగింది. సో ఆల్ దీస్ బ్యాంక్స్ వర్ లేటర్ మెర్జ్డ్ విత్ ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2017. సో నెక్స్ట్ regional rural banks in India were established in 1975 for the development of the rural areas in India. లేకపోతే లిబరలైజేషన్ పీరియడ్ అనేది చెప్పుకున్నాం కదండి. 1991 తర్వాత అంటే పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ కంపేటివ్గా ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ లైసెన్స్ ఇవ్వడం అనేది మొదలుపెట్టారు. అండ్ ప్రైవేట్ బ్యాంక్స్కి ఇచ్చినాయి. నెక్స్ట్ నరసింహన్ కమిటీ రికమెండేషన్స్ అనేది ఫస్ట్ 1991లో 4 లార్జ్ బ్యాంక్స్ ఇంక్లూడింగ్ SBI, బాటమ్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ అనేది ఉండాలి. SLR రిడ్యూస్ చేయాలి. అచీవ్మెంట్ ఆఫ్ 8% capital adequacy ratio, etc. Thank you.